నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో మరి కొత్త రేషన్ కార్డుల జారీకైతే ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. ఇక పథకాలకైతే స్పీడ్ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతుండడంతో ప్రజల నుంచి అసంతృప్తి వస్తుందనే ఉద్దేశంతో మరి ఇందిరమ్మ ఇండ్లు గానీ, రేషన్ కార్డులకు గానీ ఈ పథకాల్ని స్పీడ్‌గా అమలు చేయాలని అయితే ప్రభుత్వం చూస్తుంది. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్‌కు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖతో విచారణ, మరి పేదల్లో చిగురిస్తున్న ఆశలు. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సమాయత్తమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై మరి క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తుంది. విచారణ బాధ్యతలను పౌర సరఫరాల శాఖ అప్పగించింది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో 90 లక్షల కార్డుల ద్వారా 2,80,00,000 మందికి రేషన్ షాపుల ద్వారా సరుకులు అందించారు. ఇక ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా దరఖాస్తులైతే ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఇంకొందరికి మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. మరి వివరాల సేకరణకు ఏర్పాట్లు అయితే చేస్తుంది. అర్హులను గుర్తించేందుకు అధికారులు మళ్ళీ మీ సేవలో అప్లై చేసుకున్న వారి ఇంటింటికి తిరిగి వివరాలు అయితే సేకరిస్తారు. దరఖాస్తుదారుల స్థితిగతులపై ఆరా తీస్తారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైకు, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను కూడా నమోదు చేస్తారు. ఇంటి యజమాని ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ వారికి ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు కూడా సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా కూడా వివరాలు అయితే సేకరిస్తారు. కాబట్టి ఈ ఈ మధ్యన ఈ వారం రోజుల్లో మీరందరూ కూడా మీ గ్రామం సంబంధించిన అధికారులతో, ప్రజాప్రతినిధులతో టచ్లో ఉండండి. ఇక మీ సేవ ద్వారా 2,50,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,35,000 కుటుంబాలు ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ దరఖాస్తు విచారణ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ అయితే చెందిన ఆర్ఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పుల కోసం 20 లక్షల పైగా దరఖాస్తులు రావడంతో వాటిని కూడా పరిశీలించనున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డులు ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. నీలిరంగులో కార్డులు వస్తాయనే ప్రచారం ఊపందుకోవడంతో చాలా మంది నిరుపేదలు సంబరపడుతున్నారు. కార్డు వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని భావిస్తున్నారు. కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ, కుల ఆదాయ పత్రాలు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ బస్సు ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా అందే అవకాశం ఉందని, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయితే రేషన్ కార్డులు అందరం ఖాయమని ఆశాభావులంతా ఎదురు చూస్తున్నారు. మరి అప్లై చేసుకున్న వారందరికీ ఇస్తారా, మరి చాలామందికి కోతలు పెడతారా అనే ఉద్దేశంతో అయితే అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. మొత్తానికైతే అప్లై చేసుకున్న వారందరినీ, నిజమైన అర్హులందరికీ కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా చూడాలి. రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన. మీ సేవా కేంద్రాల ద్వారా 2,50,000 కుటుంబాల దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తారు. ఇంటింటి తిరిగి రేషన్ కార్డుల దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం, వివరాలు సేకరించిన అనంతరం ఫ్రిడ్జ్ ఉందా, బైక్ ఉందా, కారు ఉందా, ఏసీ ఉందా, ఈ విధంగా ఇంట్లో ఉన్న బైక్ ఉన్నదా, ఎంత ఆదాయం వస్తుంది, ఈ విధంగా అనేక అంశాలను పరిశీలించిన తర్వాత ఉగాది నుంచి కొత్త కార్డులు వేగంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా రేషన్ కార్డు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో పెట్టండి. డౌట్ క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.